చూసి ఇప్పుడు సిద్దిపేట రైల్వే స్టేషన్లో ఇప్పుడే ప్యాసింజర్స్ రైలు పోయింది. ఈ ట్రైన్ వచ్చేసి చాలా రోజుల నుండి ఇక్కడ ఉందంటే కొత్త ట్రైన్ ఇది. ఇది ఇక్కడ నుండి నడిపిస్తారో లేకుంటే మరి వేరే దగ్గరికి పంపిస్తారో తెలియదు, కానీ కూడా బాగుంది. ఏసీ కోచ్లు ఉన్నాయి, స్లీపర్ కోచ్లు కూడా ఉన్నాయి ముందు ట్రైన్. సరే, ట్రైన్ సంగతి అటు పెడితే వాస్తవానికి అయితే 2 ట్రైన్లు ఈరోజు నేను చూసిన, ఇక్కడ ఈ స్టేషన్లో చూసిన. ఇక్కడి నుండి రైల్వే వర్క్ ఎక్కడ వరకు అయిందని నేను ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. లాస్ట్ మనకి ఇక్కడ ఏవైతే పట్టాలు ఉన్నాయో, ఈ స్టేషన్లో ఏవైతే పట్టాలు ఉన్నాయో, పట్టాల నుండి మనకు ఎక్కడ వరకు అవుతుంది, ఈరోజు నాకు ఎంత పాసిబుల్ అవుతుందో అక్కడ వరకు నేను మీకు వర్క్ చూపెట్టాలనుకుంటున్నాను. లెట్స్ గో. ఇక్కడ మనం కొంత దూరం వచ్చే వరకు కూడా ఒక పట్టాలు ఉన్నాయి, ఇక్కడ క్రాస్ అవుతున్నాయి అన్నీ. 1 2 3 అంటే ఒక్కొక్కటి క్రాస్ అవుతూ ఉన్నాయి. క్రాస్ అయ్యి ఒక సింగిల్ లైన్ అవుతుంది. అక్కడ కొంచెం ముందుకు చూసుకుంటే సింగిల్ లైన్ అవుతుంది. సింగిల్ లైన్ దగ్గరికి పోయి ఒక వీడియో చూపెడతాను. అక్కడి నుండి ఉన్న 3 ట్రాక్లు ఏవైతున్నాయో ఇక్కడే ఒక సింగిల్ లైన్ స్ట్రేట్గా. ఇక ఇదే స్ట్రేట్ లైను మనకు ఎక్కడి వరకు సిరిసిల్ల, కొంచెం కన్ఫ్యూజ్ సిరిసిల్ల వరకు అవుతుంది. సరే, అక్కడ నుండి నేను ఎక్స్ప్లోర్ చేయగలుగుతాను. ఇప్పుడు రైల్వే స్టేషన్ నుండి కొంత దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇది ఎండింగ్ పాయింట్. అంటే మన ట్రాక్ నిర్మించి ఉన్న ఇది ఎండింగ్ పాయింట్. ఇది ఎండింగ్ పాయింట్. అక్కడే రైల్వే స్టేషన్ ఉంది, అక్కడ ఒక ట్రైన్ నిల్చొని ఉంది. ఇది ఈరోజు ఇది ఇక్కడ నుండి మనము వర్క్ ప్రోగ్రెస్ చూద్దాం ఒకసారి. ఎక్కడ వరకు అయింది, ఇక్కడ ఈ ట్రాక్ ఎండింగ్ లైన్ ఉందా, ఇక్కడ నుండి చూసుకున్నట్టయితే ఇది మొత్తం హైట్ పెంచేస్తారు. మొత్తం బాగా కిందికి ఉండేది, హైట్ చాలా తక్కువ ఉండే. దీన్ని మొత్తం మట్టేసి హైట్ లేపుతారు. కంకరతో దొక్కించుకుంటా, వాటితో నేర్పుకుంటూ, టిప్పులతో మట్టి పోసుకుంటూ, ట్యాంకర్తో వాటర్ పట్టుకుంటూ హైట్ లేపుతారు. ఇదే వర్క్ ప్రోగ్రెస్ ఇట్లే కంటిన్యూ చేద్దాం. ఎక్కడ వరకు ఎట్లాంటి వర్క్ ఉందనేది ఇప్పుడు మీకు కనుచూపు మేరలో చాలా మటుకు ఇదే ఇట్లాగే కనబడుతుంది. అక్కడ ఒక మధ్యలో బ్రిడ్జ్ ఉంది. సరే, ఆ బ్రిడ్జ్ తర్వాత మళ్ళీ ఏం వర్క్ నడుస్తుంది అనేది అక్కడ మీకు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడైతే మనకు మట్టి ఎక్కువ వేసుకుంటా తొక్కించుకుంటా హైట్ లేపుకుంటూ వస్తున్నారు, అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది. ఇక్కడ హైట్ మామూలు హైట్ లేదు, అంటే ఇదే హైట్లో కంటిన్యూగా వర్క్ అంతా లేపుతారు. ఈ హైట్లో అయితే ట్రైన్స్ దీని మీకు లైన్ దీని మీకు లేస్తారు. ఈ ఫ్రంట్ బ్లేడ్ ట్రాక్టర్స్తో మనకు ఈ మట్టిని అంతా చదువుని చేస్తారు. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోరా నాకు. ఇక్కడ టిప్పర్స్ మట్టి పోసిన కొద్దీ ఇక్కడ ట్రాక్టర్ దొక్కిస్తూ ఉంది.